తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొన్ని రోజులు 6 గ్యారంటీల చుట్టూ తిరిగితే మరికొన్ని రోజులు ప్రభుత్వ వ్యతిరేక అంశాల చుట్టూ తిరిగాయి. ఇక ఇప్పుడు ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనుండగా మరోవైపు ఉప ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. ఎన్నికలు ఏవైనా ప్రధాన పార్టీలన్నీ పైచేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే స్థానిక ఎన్నికల సంగతి అటుంచితే ఉప ఎన్నికల హీట్ ఓ రేంజ్ లో సాగుతుంది. ఎందుకంటే ఏకంగా 10 స్థానాలకు ఎలక్షన్ స్పాట్ ఉండటమే అందుకు కారణం. మరి నిజంగానే బైపోల్ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఒకవేళ బైపోల్ జరిగితే ఎవరికి ముప్పు? నేటి ఆఫ్ ద రికార్డ్ లో చూద్దాం. అదేంటో గాని తెలంగాణ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా రసవత్రంగా సాగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి విమర్శలు, మరోవైపు రేవంత్ సర్కార్ పై ప్రతికూల అభిప్రాయాలు ఇలా ఓ రేంజ్ లో కాకపుట్టిస్తున్నాయి. అసలే మంటెక్కిన రాజకీయాలకు ఇప్పుడు ఎలక్షన్స్ తోడవటంతో ఆ వేడి నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమగ్ర కులగణన పూర్తి కావటంతో ఇక ఎలక్షన్స్ పై ఏమాత్రం ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తుంది. అయితే వీటికి తోడు ఉప ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకంగా 10 స్థానాలకు ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వంటి కీలక నేతలంతా హస్తంగూటికి చేరుకున్నారు. అయితే వీరి చేరికలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు మొదట స్పీకర్ కు ఫిర్యాదు చేయగా స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అంటూ తీర్పునివ్వడంతో ఈ అంశం ఏకంగా సుప్రీంకోర్టుకు చేరుకుంది. అయితే ఆ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కొత్త చర్చలు తెరపైకి వచ్చాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతున్నారని 10 రోజుల్లోపు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలపాలని చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. దాంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మొన్నటి వరకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలంతా నో ప్రాబ్లం అన్నట్టు సైలెంట్ గా ఉండగా ఇప్పుడు వారి సీటుకే ఎసరు పడింది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడితే ఉప ఎన్నికలు రావడం గ్యారంటీ. దాంతో ఈ నెల 18 లోపు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తి కానుండటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆ రోజే తుది తీర్పు రానుంది. దాంతో అందరి చూపు 18వ తేదీపైనే పడింది. ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ ప్రభావం ఎలా ఉండనుందనేది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల టైంలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ బైపోల్లో ఆ స్థాయి ఫలితాలను రాబడుతుందా అంటే డౌటే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై చాలా వరకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. సీఎం రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు, 6 గ్యారంటీల అమల్లో నిర్లక్ష్యం, హైడ్రా ఇలా చాలా అంశాల్లో ప్రతికూలత స్పష్టంగా కనిపిస్తోందనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. దాంతో ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ డీలా పడినా ఆశ్చర్యం లేదు. పైగా కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ లో ముసలం కనిపిస్తుంది. మంత్రులు సీఎం రేవంత్ కు ప్రతికూలంగా పనిచేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ టైంలో ఉప ఎన్నికలు వస్తే అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా 2 విధాలా కాంగ్రెస్ కు నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బై ఎలక్షన్స్ ను అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి అధినేత కేసీఆర్ కూడా యాక్టివ్ కావడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. పక్కా ఎలక్షన్ స్ట్రాటజీతో వ్యూహాలు రచిస్తున్నారాయన. మరోవైపు కాషాయ పార్టీ కూడా ఉప ఎన్నికలు వస్తే సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతుంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఆ పార్టీ చాప కింద నీరుగా బలంగా పెంచుకుంటుంది. పైగా కేంద్ర పెద్దలు కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బైపోల్ బెల్ మోగితే కమలదళం మొత్తం తెలంగాణలో వాలిపోయినా ఆశ్చర్యం లేదు. అందుకే ఎవరికి వారు ఎన్నికలు ఏవైనా పైచేయి సాధించేందుకు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే ఉప ఎన్నికలు నిజంగానే వస్తాయా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ స్థానిక ఎన్నికలు మాత్రం త్వరలో జరిగే అవకాశాలున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని ప్రభుత్వ కాంగ్రెస్ భావిస్తుంటే వీలైనంత వరకు కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వాలని ఇటు గులాబీ పార్టీ, అటు కమలం పార్టీ గట్టి పట్టుదలతోనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఏ మూల చూసినా ఎన్నికల హడావిడే కనిపిస్తుంది. ప్రస్తుతం రేవంత్ పాలనపై ఎంతో కొంత ప్రతికూలత కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు ఏవైనా హస్తం పార్టీని ఇబ్బంది పెట్టేవే అనేది విశ్లేషకుల అభిప్రాయం.
మరి రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఉంటాయా లేదా అనే దానిపై క్లారిటీ లేకపోయినా 3 ప్రధాన పార్టీలు మాత్రం ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేశాయి. మరి ఎలక్షన్ ఫీవర్ తో రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.